హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్న ఇన్స్పెక్టర్ భరత్ మూవీ చూశాను. దాని రివ్యూ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో లీడ్ రోల్లో ప్రేమిస్తే హీరో భరత్ గారు యాక్ట్ చేశారు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇంకా స్టోరీ అవుట్లైన్ ఏమిటంటే, సినిమా ఓపెనింగ్ ఒక అమ్మాయి మేడ మీద నుండి కింద పడి చనిపోతుంది. ఆ కేసుని పోలీసులు పరిశీలిస్తూ ఉంటారు. ఈలోపు ఇంకో సీన్లో హీరో ఎంట్రన్స్ చూపిస్తారు. ఎంట్రీ మాత్రం చాలా కూల్గా ఇచ్చారు. పోలీసులు తెలివిగా ఒక సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తే ఎలా ఉంటుంది అని చాలా బాగా చూపించారు. ఈ సీన్లో ఉండగా హీరోకి కాల్ వస్తుంది, మేడ మీద నుండి పడిపోయి చనిపోయిన అమ్మాయి కేసు హ్యాండిల్ చేయమని. సో కట్ చేస్తే హీరో స్పాట్కి వస్తారు. అక్కడ పరిస్థితిని బట్టి, అక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అది సూసైడ్ అని అనుకుంటారు. హీరో భరత్ గారు చాలా సిన్సియర్ ఆఫీసర్. ఎప్పుడు చూసినా ఏదో ఒక కేసు పని మీద తిరుగుతూనే ఉంటారు. పొద్దున్నే బయటకు వెళ్తే ఏ అర్ధరాత్రో ఇంటికి తిరిగి వస్తారు. భరత్ గారు మ్యారీడ్, దట్టు లవ్ మ్యారేజ్. అయినా కూడా వాళ్ళ లైఫ్లో బాగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, తనతో టైం స్పెండ్ చేయట్లేదని. కట్ చేస్తే ఇంకో కేసు వస్తుంది, సేమ్ టు సేమ్ ఇందాకటి కేసు లాగే. భరత్ గారు ఇది కూడా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి సూసైడ్ అయి ఉండొచ్చు అనుకుంటారు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుండగా పైనుండి ప్రెజర్ ఎక్కువ అవటంతో అదే కేసుకి ఒక స్పెషల్ ఆఫీసర్గా ఏసీపీ జార్జ్ని అపాయింట్ చేస్తారు. ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ అని వచ్చి రాగానే మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ అండ్ సెకండ్ క్రైమ్ సీన్స్కి వెళ్ళి అక్కడ పరిశీలించి భరత్ గారికి ఇవి మర్డర్స్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కట్ చేస్తే భరత్ గారి ఇంట్లో పైన ఒక పోర్షన్ ఖాళీగా ఉంటుంది. ఒక వ్యక్తి రెంట్కి వస్తాడు. ఇంకో పక్కన భరత్ గారు స్పెషల్ ఆఫీసర్ ఎంతో కష్టపడి ఒక క్లూ సంపాదిస్తారు. ఈలోపు ఇంకో కేసు సేమ్ అలానే మేడ మీద నుండి ఒక అమ్మాయి కింద పడిపోయింది అని కాల్ వస్తుంది. కానీ ఈసారి అమ్మాయి చనిపోలేదు, కొన ఊపిరితో హాస్పిటల్లో ఉంటుంది. కానీ పోలీస్ వాళ్ళు మాట్లాడేలోపే చనిపోతుంది. సో నో క్లూ అగైన్. ఇంతలో నాలుగో కేసు వస్తుంది. అది మాత్రం క్లియర్గా మర్డరే. ఒకవైపు నుండి భరత్ అండ్ మరోవైపు నుండి స్పెషల్ ఆఫీసర్ వారి వారి తీరులో కేసును ముందుకు తీసుకువెళ్తారు. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే వేరే లెవెల్ ఉంటుంది. అది చెప్పేది కాదు, చూడాల్సిందే. ఇంతకీ అలా మేడ మీద నుంచి పడిపోవడం ఏమిటి? వీళ్ళ మరణానికి కారణం ఏమిటి? మేడ మీద రెంట్కొచ్చిన అబ్బాయి ఎవరు? ఈ కథకి ముగింపేంటి అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడండి. ఈ సినిమా ఎవరైనా చూడొచ్చు. నో అడల్ట్ సీన్స్, నో వైలెన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. ముఖ్యంగా మేము వర్క్హాలిక్ అనేవారు, వాళ్ళ వర్క్ బిజీలో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేని వాళ్ళు, లేదా ఇలాంటి వాళ్ళని ఫేస్ చేస్తున్నవారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. సినిమా తీసిన తీరు కానీ, పోలీసులు పనిచేసిన విధానం కానీ చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. సినిమాలో పెద్దగా క్యారెక్టర్స్ లేకపోయినా ఉన్న కొద్ది మందితో చాలా బాగా తీశారు. పాటలు ఉన్నవి 2 అయినా బాగానే ఉన్నాయి. నేనైతే ఈ సినిమాకి 9/10 ఇస్తాను. ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా. మరో ముఖ్యమైన విషయం, యూట్యూబ్లో మూవీ చూసేవారు ముందుగా కామెంట్స్ చూడకండి. కొంతమంది ట్విస్టులు రివీల్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.